అంటే 4 ఓపెనింగ్స్ ఉంటే 3 ఓపెనింగ్స్ మట్టితో మూసుకుపోయినాయి. ఒకటే ఓపెనింగ్ ద్వారా నాలాలో నీళ్లు పోతున్నాయి. దీనివల్ల ఏమైంది, వర్షం పడ్డప్పుడల్లా కానుకుంట కాలనీలో ఉన్న ఇళ్లకి నీళ్లు వస్తూ ఉన్నాయి, హైవే బ్లాక్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ నాలాలను ఎంకరేజ్ చేస్తూ చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ని తొలగించడంతో పాటు బిహెచ్ఎల్ చౌరస్తాలో ఉన్నటువంటి జాతీయ రహదారికి అమీన్పూర్ సుల్తాన్పూర్ డివైస్ పార్క్ని నేరుగా కనెక్ట్ చేసే విషయం లోపల ఒక 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 100 రోజులలో ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని చాలా స్పష్టంగా జిహెచ్ఎంసీ కమిషనర్ గారి మీద గత నెల రోజుల నుంచి ఒత్తిడి పెట్టడం జరిగింది. మా ఒత్తిడిగా మా విజ్ఞప్తిగా మన్నించి ఈరోజు వచ్చి వారు ఫిజికల్గా ఎగ్జామిన్ చేసినారు. 100 రోజులలో ఈ ఎంకరేజ్మెంట్స్ అన్నీ తొలగించి ఈ ప్రాంతం లోపల ఉన్న రోడ్డుని నేరుగా బిహెచ్ఎల్ చౌరస్తా కల్పించేందుకు ప్రయత్నం చేస్తామని కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. 100 రోజులలో ఈ పని పూర్తి కాని పక్షం లోపల ఖచ్చితంగా అవసరం అంటే ఒక ధర్నా కూర్చొనైనా ఇది సాధిస్తాం. అమీన్పూర్కి స్ట్రేట్ రోడ్ సాధిస్తాం. నేషనల్ హైవేకి ఉన్నటువంటి ఎంకరేజ్మెంట్స్ ఏవైతే నాలాని ఎంకరేజ్ చేసిండ్రో ఆ ఎంకరేజ్మెంట్స్ అన్నీ తొలగించి నాలా ద్వారా వచ్చినటువంటి వర్షపు నీరు, డ్రైన్ నీరుని అన్నింటినీ కూడా సెపరేట్గా పోయేలాగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజానికానికి, అమీన్పూర్ మున్సిపల్ ప్రజలకి, బిహెచ్ఎల్ చౌరస్తాలో ఉన్నటువంటి వర్తక వ్యాపార వాణిజ్య మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పని సాధ్యమైనంత తొందరగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నప్పుడు బీరంగూడ కమాన్ దగ్గర నుంచి రింగ్ రోడ్ దాకా రోడ్డు కావాలి, అస్తవ్యస్తంగా ఉంది, అవకతవకలు ఇబ్బందులు ఉన్నాయని చెప్పినప్పుడు అసెంబ్లీలో మాట్లాడితే నేను అప్పుడు ఈ ప్రాంత ఎమ్మెల్యేని కాకుండా మాట్లాడి ఆ రోడ్డు పూర్తి చేయించాను. ఖచ్చితంగా మీరు చెప్పిన పటాన్చెరు మార్కెట్లోంచి ఇందిరేశం మీదుగా దౌలతాబాద్ చౌరస్తాకు పోయేటువంటి రోడ్ డెవలప్మెంట్ విషయంలో కూడా త్వరలోనే గౌరవ R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసి ఆ రోడ్డు పనులను కూడా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా హామీస్తా ఉన్నాం. అంతేకాకుండా నోవాబాన్ చౌరస్తా దగ్గర నుంచి మొదలుకొంటే కర్దనూరు నుంచి BDL బానూరు శంకర్పల్లి చౌరస్తా దాకా ఉన్నటువంటి రోడ్డు, ఈ 2 రోడ్లు కూడా పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని మధ్యలో డివైడర్ను పెట్టి అటు 2 లేన్లు ఇటు 2 లేన్లు కొత్త రోడ్లు మంజూరు అయ్యేలాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద ఒత్తిడి తెచ్చి పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ట్రాఫిక్లో గంటలు అవస్థలు పడకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానని ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యుడిగా మీ ద్వారా మా ఓటర్ మహాశయులందరూ కూడా సవినయంగా తెలియజేస్తారు.